సాటర్డే వచ్చిందంటే చాలు మేమైతే వాడపల్లి వెళ్ళిపోతున్నాము. మాకు ఇది సెకండ్ వీక్. అప్పటి వరకు మా ఊర్లో అయితే వర్షం అయితే పడింది. చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. లాస్ట్ వీక్లో మేము చాలా ఎండగా ఉందని చెప్పాను కదా, ఈ వీక్ అయితే చాలా కూల్గా ఉంది. అంటే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారన్నమాట. మాకైతే ఒక 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఎప్పుడు వెళ్ళే రూట్లో నుంచి కాకుండా పక్క రూట్లో నుంచి పంపించేశారు. అక్కడైతే ఫుల్ వాటర్తో నిండిపోయింది. క్లైమేట్ కూల్గా ఉన్న వల్ల మేమైతే అక్కడైతే ఇబ్బంది అయితే పడలేదు. చాలా ఫ్రీగా వెళ్ళి అయితే వచ్చేసాము. ఇక్కడున్న క్రౌడ్ని చూసి నేనైతే లాస్ట్ వీక్ లాగే జరుగుతుందేమో దర్శనం అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను. కానీ అక్కడికి వెళ్ళాక చాలా ఖాళీగా ఉంది. ఒక 2 అవర్స్లోనే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడైతే మేము వెహికల్కి అయితే టోకెన్ అయితే తీసుకొని ఇంకా బండి అయితే పార్కింగ్ చేస్తాము. ఇంకా మేము వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి అయితే నేను లోపల వీడియో తీయలేదు, ఎందుకంటే నా ఫోన్ అయితే లాకర్లో ఇచ్చేసాను. దాన్ని బట్టి అయితే నేను ఇంకా దర్శనం అవ్వగల వీడియో అయితే తీసుకోలేకపోయాను. ఇక్కడ మా నాన్న ఆయన కొబ్బరికాయను తులసి మాల అయితే తీసుకుంటున్నారు. ఎప్పుడు మా నాన్న ఎంచుకొని మరి చేస్తారన్నమాట. అదొక స్పెషల్. ఇంక పక్కనే చాట్ అమ్ముతుంటే ఇంకా మా ఫ్యామిలీ చాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను ఊరుకుంటాను, వాళ్ళు వెళ్తే నేను కూడా ఇంకా చాట్ తీసేసుకున్నాను. నేను తీసుకున్నానని చెప్పి నాతో పాటు మా నాన్న కూడా తీసుకున్నారు. ఇంక మా నాన్న నేనైతే తినేస్తున్నాం. మా అమ్మ అయితే తీసుకోలేదు, మా అమ్మకి మేమే పెట్టామన్నమాట. మా అమ్మ ఇటువంటి ఫుడ్కి చాలా దూరంగా ఉంటుంది, కానీ మేమే బలవంతంగా పెడతాము. ఇక్కడ మేమైతే చాట్ తినేసి అయితే ఇంక వెంటనే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేరు. మాకైతే చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము లైన్లో అయితే. ఇంకా మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అటు నుంచి వచ్చినప్పుడు అయితే మా నాన్న మాకు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నారు. రాజమండ్రి వెళ్ళేంతవరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాము. వచ్చినప్పుడు అంతే, వెళ్ళినప్పుడు అంతే. నేనైతే ఇక్కడ బొబ్బట్లు తీసుకున్నాను. ఇంతే వీడియో. బాయ్ బాయ్.